సత్తుపల్లి ప్రజలు ఇవాళ నిజంగా కూడా ఒక మంచి నాయకుని కోల్పోయారు. వెంకట వీరయ్య గారు నిజంగా పనిమంతుడు, చాలా 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 తెలివైన నాయకుడు. బ్రహ్మాండంగా ఏదన్నా ఒక కార్యక్రమం ఎత్తుకుంటే దాన్ని అద్భుతంగా పనిచేసే, యుక్తితో పనిచేసే అద్భుతమైన నాయకుడు సండ్ర వెంకట వీరయ్య గారు. అట్లాంటి నాయకుడిని కోల్పోవడం అనేది నిజంగా కూడా సత్తుపల్లి ప్రజల దురదృష్టం అని చెప్పాలి. అట్లాగే మీ జిల్లా మంత్రిగా పనిచేసిన పోవాడ అజయ్ కుమార్ గారు కూడా నేను చూశాను నా కళ్ళతో స్వయంగా. ఖమ్మం కార్పొరేషను ఎట్లా ఉండేది, ఇవాళ ఎట్లా మారిందో మీ అందరికీ తెలుసు. ఇట్లాంటి మంచి నాయకులని ఇవాళ కోల్పోయి ప్రజలు కూడా సంవత్సర కాలం తర్వాత బాధపడుతున్నారు. నిజంగా కూడా అయ్యో ఎంత పని అయిపోయింది అని చెప్పి మదనపడే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి మనం ఏమీ ఎక్కువ ఆలోచించాల్సిన పని కానీ, ఎక్కువ కంగారు పడాల్సిన పని కానీ లేదు. ఒకటి పక్క, సత్తుపల్లి మున్సిపాలిటీలో, సత్తుపల్లి పట్టణంలో మహేష్ గారి నాయకత్వంలో, వెంకట వీరయ్య గారి నాయకత్వంలో గత 5 ఏళ్లలో మీరు చేసిన పనిని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని ఘంటాపదంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం అన్ని పనులు చేసినాం. ఒకప్పుడు నేను 2009లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒక మున్సిపాలిటీకి ఒక 50 లక్షల రూపాయలు వస్తేనే ఎక్కువ. ఒక మున్సిపాలిటీకి ఒక 50 లక్షల రూపాయలు మంజూరైనాయి ప్రభుత్వం నుంచి అంటే అదే ఒక మహత్కార్యం, బృహత్కార్యం అన్నట్టు ఉండేది. మున్సిపాలిటీల్లో కేసీఆర్ ప్రభుత్వం రాకముందు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు జీతాలు రాకుండా సఫాయ కార్మికులు టెంట్లేసి కొట్లాడితే తప్ప మళ్ళీ సిఐటియుఓ లేకపోతే ఏఐటియుసో ఎవరో ఒకరు అక్కడ దాన్ని పట్టుకొని జెండాలు పెట్టి గొడవ చేస్తే తప్ప జీతాలు కూడా టైంకి వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రణాళికబద్ధంగా పట్టణ ప్రగతి అని, పల్లె ప్రగతి అని టంచనుగా ప్రతి నెల నిధులు విడుదల చేయడమే కాకుండా మీ విధులకి పూర్తి స్థాయిలో ప్రజలు మీ మీద పెట్టిన బాధ్యతకి అర్థం ఉండే విధంగా మీరు కూడా మా టర్మ్లో ఇదిగో ఈ పని చేసినాము మా వార్డులో అని గర్వంగా చెప్పుకునే విధంగా చాలా చక్కగా పనిచేశాం. పని అంటే కేవలం రోడ్లు మోరీలే కాదు, ఒక ఆలోచనతో. ఒక పట్టణం అంటే మోడల్ పట్టణం ఎట్లా ఉండాలి, ఆ మోడల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ ఎట్లా ఉండాలి, ఆ మోడల్ పట్టణంలో శ్మశాన వాటికి ఎట్లా ఉండాలి, బస్ స్టాండ్ ఎట్లా ఉండాలి, మంచినీళ్ళ పరిస్థితి ఏంటి, పారిశుద్ధ్యం పరిస్థితి ఏంటి, ట్రాక్టర్లు ఉన్నాయా లేవా, పోనీ ఆ ట్రాక్టర్లు ఉంటే ఆ ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి ఆ మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నాయా లేవా, ఇంత లోతుగా ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టే మనకు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు తీసుకొని పట్టణాల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా, పట్టణాల్లో అపరిశుభ్రత లేకుండా సాధ్యమైనంత మేరకు, నేను 100% సమస్యలు పరిష్కారం చేశాం అబద్ధం చెప్పను, కానీ గతంలో ఏ ప్రభుత్వము చేయనంత బృహత్తరమైన ప్రయత్నం మాత్రం మన హయాంలోనే జరిగింది, మీ టర్మ్లోనే జరిగింది తప్పకుండా. అందుకే నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ మీరందరూ తిరిగి గెలిచి తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తిరిగి వస్తారన్న విశ్వాసం కూడా నాకుంది. ఇవాళ రాజకీయాల్లో విశ్వాసం అనేది తక్కువైపోయింది, విధేయత అనేది తక్కువైపోయింది. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంపు కొట్టడం అనేది సర్వసాధారణంగా పరిపాటిగా మారిపోయింది. అట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి ఇబ్బందికరమైన సమయం వీరయ్య గారు ఓడిపోయి మన ప్రభుత్వం పోయి అయినా సత్తుపల్లి మున్సిపాలిటీలో మీరు 17 మంది కౌన్సిలర్లు, 23 మంది గెలిచినా 17 మంది మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న విశ్వాసంతో ఉంటూ, పార్టీ పట్ల విధేయతగా ఉంటూ, ఏ రకంగానైతే వీరయ్య గారి నాయకత్వంలో ఇవాళ సత్తుపల్లి గతంలో అభివృద్ధి చేసుకున్నామో అదే పద్ధతిలో పార్టీ నిర్మాణం కోసం కూడా మీరు కష్టపడ్డందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తు ఖచ్చితంగా మళ్ళీ మనదే.